December 31 వరకు డిస్మాండిల్ చేయొద్దని చెప్పి. మేము ఆర్డర్ ఫోన్లో లైవ్ చూపిస్తున్నా కానీ అమీన్ అన్న అతను నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు అంటున్నాడు. చదువుకోకుండా అమీన్ ఎట్లా అయ్యాడండి? ఆయన కావాలనే మా ఇల్లులు కూల్చివేశారండి. నెక్స్ట్ మేము సరే ఇల్లులు పడేస్తున్నారు, లోపల సామాన్లు సదురుకుంటున్నాం. లాయర్ గిరి అనే అతను వచ్చి అసలు లాయర్ గిరికి ఒంటరిగా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏంటి? వస్తే లేడీ కానిస్టేబుల్స్ రావాలి, ఆడవాళ్ళని బయటికి తీయాలి. ఆ లాయర్ గిరి అన్న అతను వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చేతులు చున్నీలు ఆడవాళ్ళ బట్టలు పట్టి బయటికి లాగాడండి. ఆయన్ని మాత్రం అసలు అలాంటి వ్యక్తిని ఉద్యోగంలో ఉంచకూడదు. గవర్నమెంట్ మాత్రం స్పందించి ఆయన తరపున యాక్షన్ తీసుకోవాలి. నేను ఆయన మీద కంప్లైంట్ పెట్టాలని పోలీస్ స్టేషన్కి వచ్చానండి. ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ పెట్టాను. ఇది ఆల్రెడీ కోర్టులో ఉందండి. సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరణ చేసి మరి వాళ్ళు ఇంకా కోర్టులో ఉంటే మా తరపునే న్యాయం ఉంది, మేము ఫైట్ చేస్తే మాకు ఎక్కడ వచ్చేస్తుందా అని చెప్పి కావాలని వచ్చి కూల్చివేశారు సార్. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, పక్కా బ్యాంక్ లోన్ ఉంది, నెక్స్ట్ ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ వచ్చింది, అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నా కానీ ప్రూఫ్లు అన్నీ ఉన్నా కానీ వాళ్ళు మొత్తం ఇంకా అట్లా చేశారు, డిస్మాండిల్ చేశారండి. మాకు గవర్నమెంట్ స్పందించాలండి. ఎందుకంటే ఓట్లు కోసము నాయకులు వస్తారే తప్ప ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా రావట్లేదు, స్పందించట్లేదు సార్. మాకు చంద్రబాబు దగ్గర నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కేసుని తీసుకొని వాళ్ళ తరపు నుంచి మాకు న్యాయం చేయాలి సార్.